రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆటో యూనియన్ ఎన్నికలు ఈ నెల 30న జరగనున్నాయి. ఈ సందర్భంగా నేడు ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభమయ్యాయి. అధ్యక్ష పదవికి 3 నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో చంద్రగిరి శ్రీనివాస్, బత్తుల దేవరాజు, సయ్యద్ ఉమర్లు ఉన్నారు. ఈ సందర్భంగా ఎలక్షన్ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ ఆటో యూనియన్ సభ్యులు ఆధార్ కార్డు తీసుకొని వచ్చి ఈ నెల 30వ తేదీన ఓటు వేసి ఆటో యూనియన్ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా తమ ఓటును వినియోగించుకోవాలని కోరారు. ఈరోజు వేములవాడ డివిజన్ ఆటో యూనియన్ ఎన్నికల ప్రక్రియ మొదలైనది. ఈరోజు నామినేషన్ తేదీ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు నామినేషన్ ప్రక్రియలో భాగంగా 3 ఆటో కార్మికులు నాయకులు నామినేషన్ వేయడం జరిగినది. ఇందులో మొదటి నామినేషన్ ఉమర్, సెకండ్ నామినేషన్ బత్తుల దేవరాజు, థర్డ్ నామినేషన్ చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ గారు నామినేషన్ వేయడం జరిగింది. ఇంకా 2 గంటల వరకు సమయం ఉన్నది. ఎవరైనా కానీ వచ్చి ఆటో కార్మికులు సభ్యులు నామినేషన్ వేయవచ్చు. ఈ ఎన్నికల్లో అందరూ ఆటో కార్మికులు సహకరించి ఓటింగ్ అయ్యే వరకు అందరూ కలిసిమెలిసి ఎలాంటి గొడవలు చేయకుండా శాంతియుత వాతావరణంలో మనం అందరం ఎన్నికలు జరుపుకొని మనం అందరం అన్నదమ్ములా ఉండాలని నేను మా ఎలక్షన్ల కమిషనర్ల ద్వారా అందరి ద్వారా నేను అందరి ఆటో కార్మికులకు తెలియజేయమైనది. దీనికి అందరి సహకారం ఉండాలి. పత్రికల వాళ్ళది, ప్రెస్ వాళ్ళది, పోలీసు వాళ్ళది అందరిది మాకు సహకారం ఉండాలని నేను తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు ఆటో యూనియన్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈరోజు నామినేషన్ స్వీకరించడం జరిగింది. ఇందులో మేము 7 నామినేషన్ స్వీకరించడం జరిగింది. ఎన్నికల కమిషనర్గా మేము 7 వ్యక్తులు వ్యవహరిస్తున్నాము. ఈ ఎన్నికల ప్రక్రియలు మా తోటి ఆటో కార్మికులు అందరూ సహకరించి మంచిగా నడిచేటట్టు అందరూ సహకరించాలని కోరుకుంటూ, అట్లాగే ఆటో కార్మికులు అందరూ ప్రజలుగా వచ్చి ఓటు, ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు తెచ్చుకొని ఓటు వేసి మీకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఆటో యూనియన్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈరోజు నామినేషన్ స్వీకరించడం జరిగింది. ఇందులో మేము 7 నామినేషన్ స్వీకరించడం జరిగింది. ఎన్నికల కమిషనర్గా మేము 7 వ్యక్తులు వ్యవహరిస్తున్నాము. ఈ ఎన్నికల ప్రక్రియలు మా తోటి ఆటో కార్మికులు అందరూ సహకరించి మంచిగా నడిచేటట్టు అందరూ సహకరించాలని కోరుకుంటూ, అట్లాగే ఆటో